మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. 12 కోట్ల విలువ చేసే 20 కిలోల బంగారం, 1,10,00,000 నగదు మాయం చేసినట్టు ఆడిట్లో నిర్ధారించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 10 మంది అనుమానితులపై కేసు ఫైల్ చేశారు. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బంగారం రికవరీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్యాంకు అధికారులు. బ్యాంకులో వాళ్ళ క్లర్క్ పనిచేసే క్యాషియరు బ్యాంకులో ఉన్న బంగారాన్ని తర్వాత నగదును అతని సొంతానికి వాడుకున్నట్టుగా వేరే వేరే అకౌంట్ల ద్వారా వాడుకున్నట్టుగా వాళ్ళు దర్యాప్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఈరోజు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ అనుమానితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా విచారించి అదంతా కూడా తదుపరి ఏమేమి చేయాలనేది అది పై అధికారుల ఆదేశానుసారం కూడా రికవరీస్ అన్ని కూడా చేయడం జరిగి ప్లాన్ చేస్తున్నాం. అధికారులు అయితే పిటిషన్లో సుమారు 12 కోట్ల వరకు అని ఇచ్చారు. 12,61,00,000 ఇచ్చారు. ఒక నెట్ క్యాష్ వచ్చేసి 1,10,00,000 వరకు ఇచ్చారు. దాని మీదనే మేము ఫోకస్ చేసి ఇదంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఈ వీళ్ళ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసి ఆధారాలను సేకరించిన తర్వాత నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గోల్డ్ 12 crores 12,61,00,000 వరకు సుమారు 20,000 తులాస్ అని ఇచ్చారు. 2,000 తులాస్ అన్న కాబట్టి 12 కోట్ల వర్త్ 12,61,00,000 అవుతుంది అంత కలిసి. ఏ బ్యాంకు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయిందని కూడా మనకు రికార్డు ఉంటుంది. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత మేము దాన్ని పట్టేసి తదుపరి విచారణ కొనసాగిస్తాం. 10 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని గురించి టీమ్స్ మేము ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాం. ప్రధాన నిందితుడు క్యాషియరు అతను రవీందర్ నిందుడు పరారీలో. అతను కనుక దొరికినట్లయితే పూర్తి ఆధారాలతో కూడుకున్న సమాచారం మనకు వస్తుంది. మొత్తం టెక్నికల్గా అంతా వాడుకునే అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. షార్ట్లీ తొందరలోనే మేము పట్టుకుంటామని ఆశిస్తున్నాం. ఖాతాదారులు ఎవరు ఇందులో టెన్షన్ ఇవ్వడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లోన్ పెట్టేసి లోన్ తీసుకోవడం జరిగింది. ఖాతాదారుల యొక్క బంగారం అంతా కూడా 100% వాళ్ళు ఇచ్చిన ప్రకారం మేము రికవర్ చేసి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం 100% కూడా.